అంటే ఈ న్యూ ట్రెండ్ కూడా ఏంటంటే సో నాకేంటంటే ఫంక్షన్స్ కొన్ని అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్తే మాకు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కదా, ఏదో ఇవ్వాలి. సో ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నేను వాళ్ళకి చెప్తాను. ఏం చెప్తానంటే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఎప్పుడైతే చేశానో అక్కడే లైఫ్ టైం అచీవ్మెంట్ ఇంకా దాని నుంచి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఫర్ మీ టు అచీవ్. ఎందుకంటే ఆ అచీవ్మెంట్ అనేది భగవంతుడు చేయించాడు. గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత అంటే నాగేశ్వర గారు చేశారు, కృష్ణ గారు చేశారు, కృష్ణరాజు గారు అందరూ చేశారు. కానీ ఒక దేవుడు పాత్ర, ఒక దేవుడు ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది ఎవరంటే ఆయన. దాని తర్వాత చాలా మంది చేశారు. సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఎంతో డౌట్, నాకు చేయాలి వద్దా, చాలా విషయాలు జరిగింది. తర్వాత చేశాను. ఆయన చేసిన దాంట్లో 10% అయినా చేయాలని చెప్పి నేను 8 నెలలు ఫ్యామిలీ మీద పడుతున్నాను. వెజిటేరియన్ ఫుడ్, ఫ్యామిలీకి దూరంగా. అందరికి తెలుసు 5 గంటలకి అన్నపూర్ణ సమయంలో మార్నింగ్ రిపోర్ట్ చేస్తే 9 గంటలకు మేకప్ చేయాలి. కిరీటం ఆధారాలు చేస్తే 2 గంటల వరకు స్కూల్ మీద డ్యామ్ మీద కాదు. మళ్ళీ 3 గంటలకి సెట్కి వెళ్తే 6, 9 వరకు 8 నెలలు కష్టపడటంతో స్వామి వారు భక్తిలో నాకు ఏంటంటే అది ఆ పేరు రావడం. అలాగే అప్పుడు రాష్ట్రపతి గారు శంకరదయాళ శర్మ గారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఆయన పిలిచి నన్ను రావాలి కూర్చోబెట్టి పక్క పక్కనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3.5 hours రాష్ట్రపతి భవన్ ఇస్ నాట్ ఏ జోక్. అది భగవంతుడు. సో అవార్డు మీద అవన్నీ పోయింది. సో యాక్చువల్గా నేను చేతులు వచ్చి నమస్కారం పెడతాను. ఈ మాటలు గ్రేట్ హైట్స్ అది వండర్ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేశారు. నెవర్ ఫర్గెట్ అంటే మిగతా సినిమాలు మనం చేసాం, బట్ ఈ పిక్చర్ మట్టుగా నెవర్ ఫర్గెట్. అందరికీ ఆ పిక్చర్ అంటే నాగేశ్వర గారికి, మోహన్ బాబు గారికి, ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్ర గారికి, కేరళ గారికి అందరికీ అవసరం. కమింగ్ ఇప్పుడు ఈ